నమస్కారం. ఈరోజు రీజనింగ్లోని టాపిక్ పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్. సో మొదటిగా మనం ఈ సీటింగ్ అరేంజ్మెంట్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. సో మనకి ఎగ్జామ్లో ఇది ప్రశ్న అడిగినప్పుడు ఒకసారి ప్రశ్నను మనము చాలా నీట్గా నిదానంగా అర్థం చేసుకొని చదవాలి. ఇక్కడ చూస్తే సూచనలు: 6 బాలురు ఒక గుండ్రాటి బల్ల చుట్టూ కూర్చుని వారు ఓం ప్రకాష్, ప్రసాద్, కాసిం, రెహమాన్, శ్యామ్, తరుణ్ అన్నారు. సో మనం ఇది ఎప్పుడన్నా ఇలాంటి క్వశ్చన్స్ చదివినప్పుడు మనం ఏం చేస్తామంటే, సో జనరల్గా ఇలా ఒక సర్కిల్ గీసి ఇది గుండ్రాటి బల్ల అనుకొని, సో దీంట్లో మనము 6 కూర్చోబెడతామంటే 1 2 3 4 లేదా 5 6 అని ఇలా 6 మందిని కూర్చోబెట్టడం జరుగుతుంది. ఇలా 6 మందిని కూర్చోబెట్టడం జరుగుతుంది. సో ఆ తర్వాత ప్రశ్న ఎలా అడుగుతున్నారో దాన్ని పూరించుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. సో నేనేమంటానంటే, ఇక్కడ మనం ఇలా చేయకుండా దీన్ని ఒకసారి మనం ఇక్కడ బ్రేక్ చేసామనుకోండి, ఇక్కడ దీన్ని బ్రేక్ చేస్తే అది ఎలా అవుతుందంటే మనకి ఇది ఓపెన్ అవుతుందన్నమాట. అప్పుడు ఓపెన్ అయినప్పుడు మనకి ఎలా అనిపిస్తుందంటే ఇది ఇలా స్ట్రైట్గా అనిపిస్తుంది. సో ఇలా స్ట్రైట్గా అనిపించినప్పుడు దీంట్లో 6 మంది, అంటే ఇక్కడ 6 బాలురు కాబట్టి వీళ్ళని 6 ప్లేస్లో కూర్చోబెడతాం. అంటే 1 2 3 4 5 6 అని కూర్చోబెట్టచ్చు. అంటే నేనేం చెప్తున్నానంటే, ఒకవేళ అందరూ బల్ల కేంద్రం వైపు చూస్తున్నారు అనుకోండి, ఇట్లా లోపలికి చూస్తున్నారు అనుకోండి, నేను ఈ 2 వైపులు ఏవైతే లాస్ట్లో 2 వైపులు ఉన్నాయో వాటిని నేను ఇలా క్లోజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇదంతా నాకు ఒక సర్కిల్ లాగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, నాకు అందరు సర్కిల్లో ఉన్న బారులందరూ లోపలికి చూస్తున్నారు అనే మీనింగ్ ఇక్కడ వస్తుంది. అది కాకుండా ఒక్కొక్కసారి ప్రశ్నలో ఏం జరుగుతుందంటే, అందరి బాలులు లేకపోతే బాలికలు ఎవరైనా సరే బయటికి చూస్తున్నారు అంటారు. సో బయటికి చూస్తున్నారు అన్నప్పుడు మనకి అలా అందరికీ తెలుసు, మనమేమో ఇక్కడ ఇలా కూర్చోబెడతాం, అందరినీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన తర్వాత ఇలా కూర్చోబెట్టిన తర్వాత అందరూ లోపలికి చూస్తున్నారు అంటే ఈ విధంగా మనం ఫోల్డ్ చేస్తే ఏమవుతుందంటే సర్కిల్ లాగా మారిపోతుంది. కాబట్టి అందరూ లోపలికి చూస్తున్నారు అనొచ్చు. ఇది కాకుండా మనము దీనికి ఆపోజిట్లో, అంటే మనం ఇలా ఫోల్డ్ చేసినట్టయితే, ఈ మొత్తం ఇలా ఫోల్డ్ చేసి కలిపినట్టు అయితే అందరి బారులు బయటకు చూస్తున్నారు అనే అర్థం అనేది వస్తుంది. అంటే నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ ఈ గుండ్రాటి బల్ల ఇలాంటి గుండ్రాటి బల్ల తీసుకుంటాము. సో ఇలా తీసుకోకుండా నేనంటే ఇలా స్ట్రైట్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఈ ప్రశ్నలో వచ్చేసి ఇక్కడ మనకి 6 మంది బారులు ఉన్నారు. సో ఈ 6 మంది నేను ఈ విధంగా ప్లేస్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే 1 2 3 4 5 6 అని ఇవ్వడం జరుగుతుంది. ఇలా ప్లేస్లు ఎందుకు ఇచ్చాను, వాళ్ళు ఉన్నది గుండ్రాగా కదా అంటే నేను ఏం చేస్తానంటే ఇటుపక్క వీళ్ళని కలపడం జరుగుతుంది. కలిపినప్పుడు ఏమవుతారంటే అందరూ గుండ్రాగా వచ్చేస్తారు, అంటే అందరు సర్కిల్లో రావడం జరుగుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అభ్యర్థి, అది ఏంటంటే లాస్ట్లో ఉన్న విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చేసేటప్పుడు ఈ లాస్ట్లో ఏ అభ్యర్థి అయితే కూర్చుంటారో అతనికి ఇది ఎడమ వైపు అవుతుంది, లెఫ్ట్ సైడ్ అవుతుంది. రైట్ సైడ్ అంటే మనకి ఇది అవుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు. సో ఇక్కడ ఎందుకంటే మనం సర్కిల్లో తీసుకుంటున్నాం కాబట్టి అభ్యర్థి ఎవరైతే ఇక్కడ లాస్ట్ కూర్చుంటారో అభ్యర్థికి ఎడమ వైపు అంటే ఇతను వస్తాడు, అదే ఇతనికి కుడివైపు అంటే ఇక్కడున్న అభ్యర్థి రావడం జరుగుతుంది. అంటే లాస్ట్లో ఉన్న అభ్యర్థి అంటే ఈ అభ్యర్థి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఇటుపక్క లాస్ట్లో, అంటే ఎడంవైపు లాస్ట్లో ఏదైనా అభ్యర్థి కూర్చుంటే, ఒకవేళ ఎడంవైపు లాస్ట్లో ఇక్కడ ఎవరైనా అభ్యర్థి కూర్చుంటే అతనికి ఇది కుడివైపు అవుతుంది. ఇతనికి ఎడంవైపు ఎవరు ఉంటారు అంటే ఎడంవైపు ఇతను ఉంటాడు. ఎందుకంటే మనము సర్కిల్లో పెట్టినప్పుడు వీళ్ళందరూ పక్కన ఉంటారు కాబట్టి ఆ విధంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు నేను ఇలా స్ట్రైట్గా తీసుకొని ఎలా సాల్వ్ చేయాలో నేను చెప్పడం జరుగుతుంది. సో ఒక్కొక్కసారి ప్రశ్న మరీ క్లిష్టంగా ఉన్నప్పుడు ఇలా స్ట్రైట్గా తీసుకొని సాల్వ్ చేసినట్టయితే మనకు ఆన్సర్ అనేది చాలా త్వరగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూద్దాం. ఇది 6 విద్యార్థులు అన్నారు. 1 2 3 4 5 6 అన్నారు. ఇక్కడ మనము వాళ్ళలో వచ్చి ఒకరు ఓం ప్రకాష్ మరియు ప్రసాద్, కాసిం, రెహమాన్ మరియు శ్యామ్ మరియు తరుణ్లు అన్నాడు. సో ఇక్కడ 6 మంది ఉన్నారు. సో ప్రసాద్ మరియు రెహమాన్లు ఎదురుగా కూర్చోరు అన్నాడు. సో మనం ఈ పాయింట్ని ఇప్పుడు అందరు సర్కిల్లో ఉన్నప్పుడు, ఇలా అందరు సర్కిల్లో కూర్చున్నప్పుడు ఎవరిని ఎక్కడ పెట్టాలో మనకు తెలియదు, కానీ ఎవరిని ఎక్కడ పెట్టినా కూడా మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో ఎవరిని ఎక్కడైనా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. అంటే ఉదాహరణకి ఏ అనే క్లాసులో ఏమంటున్నారంటే, ఒకవేళ నేను ఇక్కడ రెహమాన్ని కూర్చోబెట్టినట్టయితే దీనికి ఎదురుగా ప్రసాద్ ఉండరు అంటున్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మొత్తం వ్యక్తులు ఎంతమంది అంటే 6 మంది. సో 6 మందిలో ఎదురుగా అంటే 3వ వ్యక్తి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మొత్తం 8 మంది వ్యక్తులు ఉన్నారు, 8 మంది వరుసగా సర్కిల్లో కూర్చొని ఉన్నారు అనుకోండి, 4th పొజిషన్లో ఉన్న వ్యక్తి ఆపోజిట్లో అంటే ఎదురుగా అవుతాడనమాట. ఒకవేళ 10 మంది వ్యక్తులు ఒక సర్కిల్లో కూర్చొని ఉన్నారు అంటే 5వ వ్యక్తి, అంటే 1 2 3 4 5వ వ్యక్తి ఎదురుగా ఉంటాడు. అంటే దీంట్లో ప్రసాద్ మరియు రెహమాన్లు ఎదురుగా కూర్చోరు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఒకవేళ రెహమాన్ని ఇక్కడ పెడితే ఎదురుగా అంటే 1 2 3వ స్థానం వచ్చేసి ఇక్కడ నాకు
ఎదురవుతుంది అని మనకు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు రెహమాన్ ఇక్కడ అనుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి తీసుకున్నాం అనుకోండి, 2 3 4 5 6 6 మంది ఉన్నారు ఇక్కడ. అంటే ఒకవేళ రెహమాన్ ఇక్కడ ఉంటే దీని అర్థం ఏంటండి, ఎదురుగా ఎవరు ఉండరు అంటే ఇక్కడ ప్రసాద్ ఇక్కడ ఉండడు అని అర్థం. ఇక్కడ కూడా అంతే అండి, ఇక్కడ మనము 6 మంది తీసుకున్నాము. సో దీంట్లో మనకి ఎదురుగా అంటే ఇక్కడ చూడండి 1 2 3వ వ్యక్తి కూడా ప్రసాద్ ఎదురయ్యాడు. అంటే ఇక్కడ కూడా మనకి 1 2 3వ వ్యక్తి ఏమవుతాడంటే ఇక్కడ మనకి ప్రసాద్ అనేవాడు ఇక్కడ కాదు అని అర్థం. సో ఈ విధంగా ఇప్పుడు మనము లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకున్నా రైట్ సైడ్ తీసుకున్నా మనకు సేమ్ పొజిషన్ వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకున్నాను అనుకోండి, 1 2 3లో ప్రసాద్ వస్తాడు. అదే లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకున్నాను అనుకోండి, 1 2 3 ప్లేస్లో మనకి ఇక్కడ ప్రసాద్ రావడం జరుగుతుంది. అంటే ఇది నేను కొంచెం అంటే డిఫరెంట్గా చేస్తున్నాను ఈ ప్రశ్న. అంటే సర్కిల్లో తీసుకొని చేయొచ్చు. సర్కిల్లో ప్రశ్న ఈజీగా ఉన్నప్పుడు సర్కిల్లో ఉన్నప్పుడు చాలా ఈజీగా వస్తుంది. సర్కిల్లో అంటే ప్రశ్న కొంచెం కష్టంగా ఉన్నప్పుడు సర్కిల్లో అనేది చేస్తే మనకి ఎక్కువ టైం అనేది వేస్ట్ అవుతుంది. కాబట్టి నేను అభ్యర్థులకు ఇలా కొంచెం మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు బేసిక్స్ నుంచి ప్రాక్టీస్ చేసేటప్పుడే ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుందని మాత్రం ఇక్కడ నేను చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఈ ప్రశ్న ఎలా ఉంటుందో మనం ఒకసారి సాల్వ్ చేసి చూద్దాం. 6 మంది వ్యక్తులు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇప్పుడు చూద్దాం. మొదటిగా ఏమంటున్నారంటే ఇక్కడ మొదటిగా ఏమంటున్నారంటే ప్రసాద్ మరియు రెహమాన్ ఎదురుగా కూర్చోరు. మనం ఇక్కడ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ప్రసాద్ మరియు రెహమాన్లు ఎదురెదురుగా కూర్చోరు అంటే ఇలా అని కొంచెం ఒక సింబల్ లాగా రిప్రజెంట్ చేసుకోండి. అది మనకు ఈ సింబల్ చూసినప్పుడు మనకి ఎగ్జామ్లో గుర్తుంటుంది. అంటే మళ్ళీ ప్రతిసారి మనం మొత్తం సెంటెన్స్ చదవాల్సిన అవసరం లేదు. రెండోసారి కాసిం మరియు తరుణ్లు కూడా ఎదురెదురుగా కూర్చోరు అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ కూడా మరియు కాసిం మరియు తరుణ్లు కూడా, అంటే కాసిం మరియు తరుణ్ కూడా ఎదురెదురుగా కూర్చోరు అంటున్నాడు. అంటే ఇక్కడ 3వ స్థానంలో కూర్చోరు అంటున్నారు అంతే. అంటే కాసిం ఇక్కడ ఉంటే 3వ స్థానంలో మనకి తరుణ్ అనేవాళ్ళు కూర్చోరు అని చెప్తున్నారు. తర్వాత ప్రసాద్ ఎడం పక్కన తరుణ్ కలడు, రెహమాన్ కుడి పక్కన కసీం కలడు, ఓం ప్రకాష్ మరియు శ్యామ్లు ఎదురుగా కలరు, మరియు కాసిం నుండి 2వ స్థానంలో ఓం ప్రకాష్ కలడు అన్నారు. అంటే నాకు ఈ అనే ఒక క్లాజ్లో ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఈ అనే క్లాజ్ నుంచి నేను ఈ ప్రశ్నని సాల్వ్ చేయడం అనేది నేను స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏమంటే ఓం ప్రకాష్ మరియు శ్యామ్లు ఎదురుగా కలరు అన్నారు. అంటే ఉదాహరణకి నేను ఇక్కడ ఒక ఓం ప్రకాష్ని తీసుకుంటాను. ఇక్కడ నేను ఓం ప్రకాష్ని తీసుకున్నట్లయితే శ్యామ్లు ఎదురుగా కలరు అంటే 1 2 3వ స్థానంలో ఇక్కడ ఎవరు ఉంటారు అంటే ఇక్కడ నాకు శ్యామ్ ఉండడం అనేది నాకు ఇక్కడ జరిగింది. మరియు కాసిం నుండి 2వ స్థానంలో ఓం ప్రకాష్ కలడు అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ కాసిం నుండి 2వ స్థానంలో ఓం ప్రకాష్ కలడు అన్నాడు. కాసిం నుండి 2వ స్థానంలో ఓం ప్రకాష్ అంటే నాకు ఇక్కడ 2 పాసిబిలిటీస్ వస్తాయి. అంటే నేను ఇప్పుడు కింద వెంబడి కింద ఇక్కడ రాసేసుకొని ఇక్కడ ఆల్రెడీ నాకు ఒక స్టేట్మెంట్ ఉంది. ఏంటంటే అది ఓం ప్రకాష్ మరియు శ్యామ్లు ఎదురుగా కలరు అన్నారు. అంటే ఇక్కడ ఓం ప్రకాష్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఇక్కడ శ్యామ్ని మనం ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది. కానీ ఇక్కడ 2వ క్లాస్ చూస్తే కాసిం నుండి 2వ స్థానంలో ఓం ప్రకాష్ అన్నారు. ఇక్కడ 2వ స్థానం అంటే కుడివైపు ఎడం వైపు తెలియదు కాబట్టి నేను 2 తీసుకోవడం జరుగుతుంది. అంటే కాసిం నుండి 2వ స్థానంలో ఓం ప్రకాష్ అంటే ఇక్కడ ఓం ప్రకాష్ ఉన్నాడు, 2వ స్థానంలో కాసిం అన్నాడు. అంటే మొదటగా నేను కుడివైపు తీసుకుంటాను. కుడివైపు తీసుకున్నప్పుడు నాకు కాసిం అనే అతను ఇక్కడ వస్తాడు. అదేవిధంగా నేను ఎడం వైపు తీసుకుంటే అంటే ఓం ప్రకాష్కి ఎడం వైపు తీసుకుంటే నాకు 2వ స్థానంలో అంటే 1 2 కాబట్టి నాకు కాసిం అనేది ఇక్కడ వస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కుడివైపు తీసుకున్నాను, ఇక్కడ 2వ స్థానంలో కాసిం ఉన్నారు. ఓం ప్రకాష్ ఎడంవైపు తీసుకున్నాను, 1 ఎడంవైపు వచ్చేసి ఇది 1 అవుతుంది, ఇది 2వ స్థానం అవుతుంది కాబట్టి నా కాసిం అనేవారు ఇక్కడ రావడం జరిగింది. సో అభ్యర్థి ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో నాకు కాసిం అనే అతను నాకు ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కాసింకి కానీ శ్యామ్కి కానీ ఓం ప్రకాష్కి కానీ రిలేషన్ ఇచ్చే క్లాజ్ ఏమన్నా ఉందా అనేది ఇక్కడ నేను చూడడం జరుగుతుంది. ఇక్కడ నేను చూస్తే నాకు డి చూస్తే ఒకసారి రెహమాన్ మరియు కాసిం మధ్యలో రిలేషన్ ఉంది. ఆల్రెడీ నా కాసిం ఎక్కడ కూర్చున్నాడో తెలుసు కాబట్టి నేను రెహమాన్ ఎక్కడున్నాడో చూస్తాను. రెహమాన్ కుడి పక్కన కాసిం కలడు అన్నాడు. సో రెహమాన్ కుడి పక్కన కాసిం అంటే ఇప్పుడు నేను రెహమాన్ ఇక్కడన్నా పెట్టచ్చు, రెహమాన్ ఇక్కడన్నా పెట్టచ్చు. అంటే నేను ఇక్కడ రెహమాన్ ఇక్కడ పెడితే రెహమాన్ కుడి పక్కన ఏమవుతారు, ఇక్కడ ఓం ప్రకాష్ అవుతారు. అంటే ఇప్పుడు నేను రెహమాన్ ఎక్కడ పెట్టాలి అంటే నాకు ఇక్కడ 2వ క్లాజ్లో అనేది నాకు ఆన్సర్ రాదు. కానీ నాకు ఇప్పుడు దీంట్లో వచ్చేసరికి అంటే పై క్లాజ్లో వచ్చేసరికి రెహమాన్ కుడి పక్కన కాసిం కలడు అంటే నాకు ఇక్కడ రెహమాన్ అనే ఒక్కనే ఇక్కడ వస్తాడు. ఇక్కడ రెహమాన్కి వచ్చే అవకాశం లేదండి. ఎందుకంటే ఇక్కడ రెహమాన్ వస్తే కుడివైపు ఓం ప్రకాష్ అవుతాడు. సో రెహమాన్ కాసిం పక్కన కుడివైపు పక్కన అన్నారు కాబట్టి పక్కన వచ్చే సమస్య ఇక్కడ లేదు. అంటే మామూలుగా అయితే ఇక్కడ శ్యామ్ ఉన్నాడు, లేకపోతే రెహమాన్ ఇక్కడ రావాలి. కానీ ఇక్కడ ఆల్రెడీ శ్యామ్ ఉన్నాడు కాబట్టి
ఆ ఛాన్స్ లేదు కాబట్టి నాకు కింద ఉండే క్లాస్ తప్పు అవుతుంది. సో నాకు ఈ క్లాస్ అనేది ఇక్కడ తప్పు అయిపోయింది కాబట్టి నాకు పై ఏ క్లాస్ వచ్చిందో అది నాకు ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు మిగతా ఈ ప్రశ్నలు మనం పూరిద్దాము. ప్రసాద్ పక్కన ఎడం పక్కన తరుణ్ కలడు అన్నాడు. సో ప్రసాద్కి ఎడం పక్కన తరుణ్ అంటే నేను ఇక్కడ ప్రసాద్ని తరుణ్ని ఎక్కడ పెట్టుకోగలను ఒకసారి చూసుకుందాము. ఇక్కడ చూస్తే నాకు ఓన్లీ ఇక్కడ ఈ 2 ప్లేసులు మాత్రమే ఇక్కడ మిగిలిపోవడం జరిగింది. సో ప్రసాద్కి ఎడం పక్కన తరుణ్ అన్నాడు అంటే ఒకవేళ నేను ప్రసాద్ని ఇక్కడ కూర్చోబెడితే ఇతని ఎడం పక్క ఎవరు అంటే ఇతని ఎడం పక్క వచ్చేసి ఇతను కూర్చున్నట్టు అవుతుంది. కాబట్టి ఇక్కడ నాకు తరుణ్ రావడం అనేది ఇక్కడ నాకు జరిగింది. ఇప్పుడు పైన ఇచ్చిన ఏబీ క్లాసులు 2 సాటిస్ఫై అవుతున్నాడు. ఇప్పుడు నేను ఇక్కడ చెక్ చేసుకుంటాను. ఇక్కడ ఏమన్నాడు, ప్రసాద్కి ఎదురుగా రెహమాన్ ఉండకూడదు అన్నాడు. సో ప్రసాద్ ఇక్కడ ఉన్నాడు, ఎదురుగా రెహమాన్ ఉన్నాడు అంటే 1, 2, 3 రెహమాన్ లేడు. అలానే కాసిమ్కి ఎదురుగా తరుణ్ ఉండకూడదు అన్నారు. సో తరుణ్ ఎక్కడ ఉన్నాడు అంటే ఇక్కడ తరుణ్ ఉన్నాడు. సో ఎదురుగా కాసిం ఉన్నాడా లేదా అని ఇక్కడ చెక్ చేసుకుందాం. 1, 2, 3 అంటే కాసిం అనేది ఇక్కడ ఎదురుగా లేడు. సో నాకు ఒకేసారి ఈ ఆన్సర్ అంతా రావడం జరిగింది. సో ఈ విధంగా ఇప్పుడు నేను ఇలా 2 కలిపినచ్చో నాకు ఇక్కడ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఏదైతే ఇక్కడ ఆన్సర్ వచ్చిందో మనం దీన్ని సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మన ప్రశ్నలను ఇక్కడ మనం సాల్వ్ చేద్దాం. సో నాకు ఇక్కడ ఈ ఆన్సర్ వచ్చింది కాబట్టి నేను ఈ ఆన్సర్ని బట్టి నేను ఇక్కడ ఒక ప్రశ్న అనేది సాల్వ్ చేయడం ఇక్కడ జరుగుతుంది. ఈ ప్రశ్న ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇది నాకు వచ్చిన ఆన్సర్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ ప్రశ్న వచ్చేసి ప్రసాద్కి ఎదురుగా ఎవరు కలరు అన్నారు. సో ప్రసాద్కి ఎదురుగా అంటే 3వ స్థానం అంటే ప్రసాద్ నుంచి 3వ స్థానం వచ్చేసి 1, 2, 3 ఎవరున్నారంటే ఇక్కడ కాసిం ఉన్నారు. అంటే ప్రసాద్ నుంచి కుడివైపు తీసుకున్న 3వ స్థానంలో కాసిం ఉంటాడు. ప్రసాద్ నుంచి ఎడం వైపు 3వ స్థానం తీసుకున్న కూడా నాకు ఇక్కడ కాసిమే ఉంటాడు. కాబట్టి నాకు ఆన్సర్ కాసిం అని వస్తుంది. అదేవిధంగా రెహమాన్ ఎడమ ప్రక్కన ఎవరు కలరు అన్నారు. సో ఇక్కడ రెహమాన్ ఉన్నారు. సో రెహమాన్ ఎడం పక్కన ఎవరున్నాడు, ఇక్కడ రెహమాన్ ఉన్నారు. ఈ రెహమాన్కి కుడివైపు ఇక్కడ అవుతుంది, ఎడం వైపు ఇక్కడ అవుతుంది. కాబట్టి రెహమాన్కి ఎడం వైపు ఎవరు ఉన్నారంటే ఓం ప్రకాష్ ఉన్నారు అని చెప్పొచ్చు. అదేవిధంగా కాసిం మరియు తరుణ్లు తమ స్థానాలను పరస్పరం మార్చుకొనిచ్చో ప్రసాద్కి ఎదురుగా ఎవరు ఉంటారు అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమన్నారంటే ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చారు. ఆ కండిషన్ ఏంటి అంటే కాసిం మరియు తరుణ్లు తమ స్థానాలను పరస్పరం మార్చుకొనొచ్చు అన్నారు. అంటే కాసిం ప్లేస్లో తరుణ్ వస్తాడు, తరుణ్ ప్లేస్లో కాసిం వస్తారు. అంటే ఇక్కడ ఎవరు వచ్చారు అంటే ఇక్కడ తరుణ్ వచ్చారు, ఇక్కడ ఎవరు వచ్చారు అంటే ఇక్కడ కాసిం వచ్చారు. ఇంకా మిగతా 4 ప్లేసులు అన్నీ సేమ్గానే ఉంటాయి. ఇప్పుడు ఏమన్నారంటే వాళ్ళు మార్చుకున్న తర్వాత ప్రసాద్కి ఎదురుగా ఎవరు కలరు అన్నారు. సో ఇప్పుడు ప్రసాద్ ఎక్కడ ఉన్నారంటే ఇక్కడ ఉన్నారు. ప్రసాద్కి ఎదురుగా అంటే ఎన్నో స్థానం అంటే 3వ స్థానం అని ముందే చెప్పాను. సో 3వ స్థానం కాబట్టి 1, 2, 3 3వ స్థానంలో ఎవరున్నారు, ప్రసాద్కి ఎదురుగా ఎవరున్నారు అంటే మనకి తరుణ్ అని మన డైరెక్ట్గా ఆన్సర్ అనేది ఆప్షన్ 1 అని నేను ఇక్కడ చెప్పచ్చు. సో ఇప్పుడు మరో ప్రశ్న చూద్దాం. ఈ ప్రశ్న చూసినట్టయితే ఇక్కడ సూచనలు ఒక దీర్ఘ చతురస్రాకారపు బల్ల యొక్క పొడవాటి అంచులపై ఒకవైపు అమెరికన్లు మరోవైపు భారతీయులు కలరు. అంటే ఇక్కడ ఒక రెక్టాంగిల్ అని ఇచ్చారనుకున్నాం. సో ఇలా ఒక రెక్టాంగిల్ ఉన్న ఒక బల్ల చుట్టూ కూర్చొని దీంట్లో ఒకవైపు అమెరికన్లు ఉన్నారు, ఒకవైపు భారతీయులు కూర్చున్నారు. అంటే ఇప్పుడు భారతీయులు ఎక్కడైనా కూర్చోవచ్చు. అంటే ఇక్కడ మొత్తం ఎంతమంది అంటే భారతీయులు వచ్చేసి ఆనంద్, భవన్, చందు మరియు దినేష్ అన్నారు. అదేవిధంగా అమెరికన్లు వచ్చేసి మార్టిన్, న్యూమ్యాన్, ఒబామా మరియు పాల్ అన్నారు. సో ఇక్కడ 4 వ్యక్తులు అంటే మనం ఇక్కడ 1, 2, 3, 4 అని కూర్చోబెట్టచ్చు. అదేవిధంగా ఈ బల్ల దగ్గర వచ్చేసి అమెరికన్లను 1, 2, 3, 4 అని ఈ విధంగా కూడా నేను కూర్చోబెట్టచ్చు. సో తర్వాత మనకి ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఆన్సర్ సాల్వ్ చేయమన్నారు. అంటే మనం ఎగ్జామ్లో ఇలా దీర్ఘాస్త్ర బల్ల తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళు చెప్పినప్పటికీ మనం ఆ విషయాన్ని మైండ్లో పెట్టుకొని ఆ దీర్ఘ చతుర ఏదైతే బల్ల ఉందో దాన్ని వేయకుండా మనం ఆన్సర్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే దానివల్ల నాకు ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది. ఎందుకంటే నేను దానివల్ల మోర్ దాన్ 1 పాసిబిలిటీ అంటే నాకు ఎప్పుడన్నా ఒక ఆన్సర్ ఒక పాసిబిలిటీ కన్నా ఎక్కువ వస్తే ఆ పాసిబిలిటీ నేను వెంటనే రాసుకునే అవకాశం నాకు ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ ఈ బల్ల అనేది నేను తీసుకోవడం జరగదు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ బల్ల అనేది నేను తీసుకోవట్లేదు. సో నేను డైరెక్ట్గా ప్రశ్న అనేది ఎలా సాల్వ్ చేయాలి ఇప్పుడు మనం ఒకసారి చూద్దాము. ఇక్కడ ఏమన్నారంటే ఒక బల్ల చుట్టూ 1, 2, 3 స్థానంలో పైవైపు అమెరికన్లు భారతీయులు అనుకుందాము. కింద వైపు 1, 2, 3 స్థానంలో 4 స్థానంలో అమెరికన్లు అనుకుందాము. సో ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్తో మనం ఎగ్జామ్ సాల్వ్ చేయడానికి మనం ఈ ప్రశ్నను సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ఏమన్నారంటే మార్టిన్ కానీ పాల్ కానీ టేబుల్ ఏ చివర కూర్చోలేదు అన్నారు. అంటే ఇక్కడ ఏమన్నా అంటే అమెరికన్లు ఎక్కడైతే కింద కూర్చున్నారో సో భారతీయులు పైన అనుకున్నాము, అమెరికన్లు కింద అనుకున్నాము. కానీ అమెరికన్లు కింద వచ్చేసరికి ఏమంటున్నారంటే ఇక్కడ మార్టిన్ కానీ పాల్ కానీ అంటే ఇక్కడ ఈ పాల్ కానీ మరియు మార్టిన్ కానీ ఏ చివర కూర్చోవట్లేదు అంటున్నాడు. కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్గా మార్టిన్ కానీ మరియు
పాల్ కానీ ఈ చివర కూర్చోవట్లేదు అని రాస్తున్నాను. అలానే ఇక్కడ కూడా మార్టిన్ కానీ మరియు పాల్ కానీ ఈ చివర ఎక్కడ కూర్చోవట్లేదు అని నేను ఇక్కడ ఈ విధంగా నేను ఒక సింబల్ లాగా రిప్రజెంట్ చేసుకుంటే నాకు అది గుర్తుంటుందన్నమాట. ఆ తర్వాత ఇంకోటి ఏమన్నారంటే పాల్ ఎదురుగా ఆనంద్ కలడు అన్నాడు. సో మనకు ఒక విషయం తెలుసు, పాల్ అనేది చివరిగా ఏ చివరి కూడా లేడు కాబట్టి పాల్ అనే వ్యక్తి మధ్య ఈ రెండు ప్లేసుల్లో మధ్యలో ఉండే అవకాశం మాత్రమే ఉంది. కాబట్టి నేను వెంబడి ఏం చేస్తానంటే ఒక ప్లేస్లో పాల్ని పెడతాను. అప్పుడు పాల్ని ఒక ప్లేస్లో పెట్టినప్పుడు ఎదురుగా ఎవరుంటారు అంటే ఆనంద్ ఉంటారు. అంటే పాల్ ఇక్కడ కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి వెంబడి నేను ఇంకో పక్కన ఇంకో 4 లైన్లు రాసుకోవడం జరుగుతుంది. వెంటనే ఇలా 4 లైన్లు రాసుకొని ఇక్కడ ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి ఏంటంటే ఇక్కడ పాల్ ఇక్కడ కూర్చోడు, పాల్ అనే అతను ఇక్కడ కూడా కూర్చోడు, మార్టిన్ అనే అతను ఇక్కడ కూడా కూర్చోడు లాస్ట్లో, మార్టిన్ అనే అతను ఇక్కడ లాస్ట్లో కూర్చోడు. ఆల్రెడీ పాల్ని ఈ ప్లేస్లో కూర్చోబెట్టాను కాబట్టి ఇంకా మిగిలిన ప్లేస్ ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడ పాల్ అనుకుంటాను. ఆ తర్వాత ఇక్కడ ఎదురుగా వచ్చేసి ఎవరున్నారంటే ఎదురుగా వచ్చేసి నేను ఆనంద్ని ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది. ఆ తర్వాత ఏమనంటే దినేష్ ఎదురుగా మార్టిన్ కలడు అన్నాడు. సో దినేష్కి ఎదురుగా మార్టిన్ అంటే మార్టిన్ ఎలాగో చివరిలో కూర్చోడు కాబట్టి నేను ఒకవేళ దినేష్ ఇక్కడ కూర్చున్నట్టయితే ఎదురుగా ఎవరు కూర్చుంటారు అంటే ఎదురుగా మార్టిన్ కూర్చుంటారు అనొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం కుడివైపు ఇంకొక బొమ్మను చూసాడు, ఎందుకంటే మనం ఇంకొక పాసిబిలిటీ కూడా పక్కనే రాస్తున్నాం కనుక ఇక్కడ కూడా దినేష్ ఇక్కడ ఉన్నట్టయితే మార్టిన్ వచ్చేసి ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో మనకి దినేష్ ఎదురుగా మార్టిన్ కలరు మరియు భువన్కి ఎదురుగా ఉన్న ఒబామా. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, భువన్కి ఎదురుగా ఎవరున్నారు అంటే ఒబామా ఉన్నారు. సో మనకి ఇక్కడ లాస్ట్లో ఎవరిని కూర్చోబెట్టాలి అంటే భువన్ని ఇక్కడ కూర్చోబెట్టాలా అంటే భువన్ని ఈ ప్లేస్లో కూర్చోబెడదామా లేకపోతే ఈ ప్లేస్లో కూర్చోబెడదామా మనకు తెలియదు. అలానే ఇక్కడ కూడా భవన్ని ఇక్కడ కూర్చోబెడదామా లేకపోతే ఇక్కడ కూర్చోబెట్టాలో మనకు తెలియదు. కానీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా దాన్ని ఒకసారి చదివి చూద్దాము. సో భవన్ ఎదురుగా ఉన్న ఒబామాకు ఎడమలో మార్టిన్ కలడు అన్నాడు. అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ భువన్కి ఎదురుగా ఎవరున్నారు అంటే ఒబామా ఉన్నాడు, కానీ ఒబామా ఎడమలో ఎవరున్నారంటే మార్టిన్ ఉన్నాడు. సో ఒబామా ఒకవేళ ఇక్కడ భువన్ ఇక్కడ తీసుకున్నట్టయితే భవన్ ఇక్కడ ఒకటి నేను తీసుకున్నట్టయితే నేను ఇక్కడ ఒబామాని తీసుకోవాలి. ఇప్పుడు ఒబామాకు ఎడమ వైపు ఎవరున్నారంటే ఇక్కడ మార్టిన్ ఉన్నాడు, అంటే నాకు ఇక్కడ ఉన్న బొమ్మ కరెక్ట్ అవుతుంది. ఒకవేళ నేను ఇక్కడ భవన్ ఇక్కడ నేను తీసుకున్నట్టయితే ఇక్కడ నాకు ఎవరు వస్తారంటే ఒబామా వస్తారు, కానీ ఒబామా ఎడమవైపు మార్టిన్ ఉన్నాడు అంటే ఇక్కడ లేదు, ఇక్కడ పాల్ ఉన్నాడు కాబట్టి నాకు ఈ పాసిబిలిటీ అనేది నాకు ఇక్కడ తప్పవడం జరుగుతుంది. సో ఆ విధంగా మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసుకుంటే ఇంకా 4 వచ్చేసి ఇంకా మిగిలిన వాళ్ళు వచ్చేసి ఇక్కడ నాకు ఆనంద్ మరియు భవన్ మరియు దినేష్ అయిపోయారు కాబట్టి ఇక్కడ ఎవరు ఉంటారు అంటే ఇక్కడ నాకు చందు ఉంటారని చెప్పొచ్చు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు అంటే న్యూ మ్యాన్ అని నేను చెప్పొచ్చు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు ఉంటారంటే ఇక్కడ న్యూ మ్యాన్ అని చెప్పొచ్చు. ఈ విధంగా నాకు 2 బొమ్మ కరెక్ట్ అయింది, కానీ ఫస్ట్ ఏదైతే బొమ్మ గీసుకున్నానో అది మాత్రం నాకు కరెక్ట్ అయింది. ఒకసారి నాకు ఏదైతే ఇప్పుడు కరెక్ట్ వచ్చిందో నేను దీన్ని సాల్వ్ చేయడం చూద్దాము. అంటే ఇప్పుడు మనం దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రశ్నను ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి బొమ్మ ఉంది, ఇక్కడ ప్రశ్న అనేది ఉండడం జరిగింది. న్యూ మ్యాన్ ఎదురుగా ఉన్నది ఎవరు అన్నారు. సో న్యూ మ్యాన్కి ఉన్నది ఎవరు అంటే మనకి ఇక్కడ తెలుసు, న్యూ మ్యాన్కి ఉన్నది ఎవరు అంటే చందు, కాబట్టి ఆన్సర్ మనము బి అని మనం ఇక్కడ చెప్పచ్చు. అదేవిధంగా చందుకి కర్ణమూలంలో ఎదురుగా ఉన్నది ఎవరు అన్నారు. సో చందుకి కర్ణమూలంలో ఉన్నది ఎవరు అంటే మనము డయాగ్నల్లీ ఆపోజిట్ ఎవరు అంటే మనం డైరెక్ట్గా ఇక్కడ మనము ఒబా అని చెప్పొచ్చు. ఎందుకంటే చందుకి కర్ణమూలంలో మనకి ఒబామా ఉన్నాడు, ఎదురుగా వచ్చేసి ఇక్కడ న్యూ మ్యాన్ ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ అభ్యర్థులు గుర్తుపెట్టుకున్నట్టయితే ఇక్కడ మనం ఇలా ఎందుకు రాస్తున్నాము, ఇక్కడ బల్లలాగా ఎందుకు రాయట్లేదు లేకపోతే సర్కిల్ లాగా ఎందుకు రాయట్లేదు అంటే ఎప్పుడన్నా ఇలాంటి 2-3 పాసిబిలిటీ కేసులు వచ్చినప్పుడు మనం ఇలా బొమ్మ వేసుకున్నప్పుడు అవి పూరించడం చాలా కష్టంగా ఉంటాయి. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మొదటి ప్రశ్న చూసుకున్నా లేకపోతే రెండో ప్రశ్న చూసినా కూడా మనం దాన్ని విడగొట్టి మనం అంటే సర్కిల్లో కూర్చున్నారు అంటే మన వాళ్ళను స్ట్రైట్గా పెట్టడం జరుగుతుంది, లేకపోతే చతురస్రంలో ఉన్నారన్న కూడా మనం ఏమైందంటే దాన్ని బ్రేక్ చేసి స్ట్రైట్ చేయడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి ఇంకో ప్రశ్న చూద్దాం. ఇంకొక ప్రశ్నలో చతురస్రం చుట్టూ కొన్ని విద్యార్థులు కూర్చున్నారు అనుకోండి. ఒక 8 మంది విద్యార్థులు ఒక బల్ల చుట్టూ, ఒక చతురస్రం షేప్లో ఉన్న బల్ల చుట్టూ కూర్చున్నారు అనుకుందాం అనుకోండి. అంటే 8 మంది అంటే మనం 1 2 3 4 5 6 7 8 అని రాసుకోవచ్చు. కానీ అభ్యర్థులు ఏంటంటే ఇప్పుడు ఈ బల్లని ఎక్కడో దగ్గర మనం బ్రేక్ చేసినట్టయితే, అంటే ఈ బల్లని మనం ఇక్కడ బ్రేక్ చేసినట్టయితే లేకపోతే ఎక్కడో దగ్గర బ్రేక్ చేసినట్టయితే ఇక్కడ అది మనకి ఎలా అంటే మనం దీన్ని ఓపెన్ చేయొచ్చు అనమాట. మనకు ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇలా స్ట్రైట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇద్దరు అని మనకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఇలా రాసుకున్నట్టయితే మనకి ఎగ్జామ్లో ఒక్కదానికంటే ఎక్కువ పాసిబిలిటీ వచ్చినప్పుడు వెంబడే ఇంకో కింద ఒక లైన్ రాసేసుకొని
మనం అక్కడ విద్యార్థులను నింపడం అనేది ఇక్కడ మనము జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అభ్యర్థులు ప్రాక్టీస్ చేసినట్టయితే ఇలాంటి ప్రశ్నలను ఎంత క్లిష్టంగా ఉన్నా సరే మనకు ఎక్కువ పాసిబిలిటీస్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ పాసిబిలిటీస్ని బట్టి మనం ఆన్సర్ అనేది చాలా ఫాస్ట్గా చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్తో కలుపుకొని 5 అంతస్తులు అన్నారు. సో గ్రౌండ్ ఫ్లోర్తో కలుపుకొని 5 అంతస్తులు అంటే మనం ఇక్కడ గ్రౌండ్ 1, 2 ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ చూద్దాం. గ్రౌండ్ ఫ్లోర్తో కలుపుకొని 5 అంతస్తులు గల ఒక అపార్ట్మెంట్లో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన 5 లెక్చరర్లు నివసిస్తున్నారు. వారు ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్టు బోధిస్తున్నారు. ఒక్కొక్క కారు కలిగి ఉన్నారు. ఒక్కొక్కరు అంతస్తులో నివసిస్తున్నారు. వారి పేర్లు XYZAB. వారి సబ్జెక్టులు వచ్చేసి హిందీ, హిస్టరీ, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్. వారి కార్లు ఇండికా, టొయోటో, ఫియాట్, మారుతి మరియు ఫోర్డ్లు. ఇక్కడ కొన్ని క్లాసులు ఇచ్చారు మనకి. ఈ క్లాసులో ఒకసారి చూద్దాం. ఎక్స్ అను లెక్చరర్ హిందీ బోధించును మరియు అతడు గ్రౌండ్ ఫ్లోర్లో నివసించును. 4వ అంతస్తులో నివసించు లెక్చరర్కి మారుతి కానీ ఫోర్డ్ కానీ లేదు అంటున్నారు. బి అను లెక్చరర్ హిస్టరీ బోధించును, అతని మారుతి కారు కలదు. డి ఇండికా కారు కలిగిన లెక్చరర్ ఫిజిక్స్ బోధించును మరియు అతడు 2వ అంతస్తులో నివసించును. అదే 3వ అంతస్తులో నివసించు వైకి ఫియట్ కారు కలదు. అలానే జెడ్ బాటనీ బోధిస్తారు మరియు వై అనే వాళ్ళు జువాలజీ బోధిస్తారు. సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనం ఒక ఆర్డర్లో ఫ్రేమ్ చేద్దాం. సో మొదటిగా వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్తో కలుపుకొని 5 అంతస్తులు అన్నారు. కాబట్టి నేను గ్రౌండ్ ఫ్లోర్తో కలుపుకొని ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ జీ అంటే గ్రౌండ్ ఫ్లోర్ అని 1, 2, 3, 4 అని రాస్తాను. సో తర్వాత ఏమన్నారంటే ఇక్కడ ఎక్స్ అను లెక్చరర్ హిందీ బోధించును మరియు అతడు గ్రౌండ్ ఫ్లోర్లో నివసించును అన్నారు. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరున్నారంటే ఎక్స్ అనే లెక్చరర్ ఉన్నారు. అతను ఏం బోధిస్తున్నారు అంటే ఇక్కడ నాకు హిందీ బోధించును అనుంది కాబట్టి ఇక్కడ ఇతను హిందీ బోధిస్తున్నారు. ఇతనికి ఏ కారు ఉందో నాకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. అలానే బి చదివితే మనము 4వ అంతస్తులో నివసించు లెక్చరర్కు మారుతి కానీ ఫోర్డ్ కానీ లేదు అన్నారు. అంటే 4వ అంతస్తులో ఎవరైతే ఉన్నారో ఇతనికి 2 కార్లు లేవన్నమాట. అవి ఏమేమి లేవు అంటే ఇక్కడ మనం ఇక్కడ చూసుకుంటే ఇవి మారుతి కానీ ఫోర్డ్ కానీ లేదు అంటున్నారు. సో ఇక్కడ నాకు మారుతి కానీ లేకపోతే ఫోర్డ్ కానీ ఈ కార్ అనేది ఇక్కడ లేదనమాట. ఆ తర్వాత బి అనే లెక్చరర్ హిస్టరీ బోధనను, అతనికి మారుతి కారు కలదు. సో బి అనే లెక్చరర్ ఇక్కడ హిస్టరీ బోధించును అన్నది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ రాసుకోవాలో నాకు ఏ ఫ్లోర్లో పెట్టాలో తెలియదు కాబట్టి మనం ఇలాంటి ఇన్ఫర్మేషన్ పక్కన రాసుకుంటే మనం దాన్ని మళ్ళీ తర్వాత ఏ ఫ్లోర్లో మనకి ఆన్సర్ వస్తే ఆ ఫ్లోర్లో ఫిల్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే బి అనే ఇన్ఫర్మేషన్ని పక్కన రాసుకుందాం. బి అనే లెక్చరర్ మనకి హిస్టరీ బోధించును ఉంది కాబట్టి ఇక్కడ మనం హిస్టరీ రాసుకుందాము. అతనికి ఏ కారు ఉందంటే అతనికి మారుతి కారు కలదు అన్నారు కాబట్టి ఇతనికి ఉన్న కారు వచ్చేసి మనకి మారుతి అయింది. అదేవిధంగా బి అనే లెక్చరర్ హిస్టరీ బోధించును, అతనికి మారుతి కారు కలదు అనే ఇన్ఫర్మేషన్ రాసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్కి వెళ్దాము. ఇండికా కారు కలిగిన లెక్చరర్ ఫిజిక్స్ బోధించును అన్నారు. సో ఇండికా కారు ఎవరికైతే ఉందో అతను ఫిజిక్స్ బోధించును మరియు అతడు 2వ అంతస్తులో నివసించారన్నారు. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ 2వ అంతస్తులో ఎవరున్నారు ఒకసారి ఇన్ఫర్మేషన్ అన్ని నేను ఫిల్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ ఏమంటే ఇండికా కారు కలిగిన లెక్చరర్ ఫిజిక్స్ బోధించును మరియు అతడు 2వ అంతస్తులో ఉంటారు అంటారు. సో 2వ అంతస్తులో ఎవరు ఉంటారో నాకు తెలియదు, కానీ ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే అతను ఫిజిక్స్ బోధిస్తాడు అంటే సబ్జెక్ట్ వచ్చేసి ఫిజిక్స్ బోధిస్తాడని మాత్రం తెలుసు. ఇతనికి ఉన్న కారు ఏంటి అంటే ఇక్కడ ఇతనికి ఉన్న కారు వచ్చేసి ఇండికా అని నాకు ఇన్ఫర్మేషన్ డి నుంచి వస్తుంది. సో తర్వాత ఇక్కడ ఏముందంటే 3వ అంతస్తులో నివసించు వైకి ఫియర్డ్ కారు కలదు అన్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 3వ అంతస్తులో ఎవరు నివసిస్తున్నారంటే 3వ అంతస్తులో ఇక్కడ నాకు వై నివసిస్తున్నాడు. అతనికి ఏ కార్డు కలదు అంటే ఇక్కడ ఫియర్డ్ అన్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 కార్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫియట్, ఇంకోటి వచ్చేసి ఫోర్డ్. ఇక్కడ వచ్చేసి ఫియట్ కారు అంటున్నాడు కాబట్టి ఇక్కడ 3వ అంతస్తులో ఎవరైతే ఉన్నారో అతనికి ఫియట్ అనే కారు మాత్రమే ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనము ఇంకా ఇన్ఫర్మేషన్ తీసుకుందాము. జెడ్ బాటనీని బోధిస్తారు, వై జువాలజీని బోధిస్తారు అన్నారు. సో జెడ్ వచ్చేసి మనకి బాటనీని బోధిస్తారు, కానీ వై వచ్చేసి మనకి ఇక్కడ జువాలజీని బోధిస్తారు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ నాకు ఇంకా కొన్ని ఖాళీలు ఉన్నాయి. సో నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి ఈ ఖాళీలు అనేది పూరించడం జరుగుతుంది. సో మొదటిగా చూసుకుంటే బి, ఇక్కడ బి ఎక్కడ పెట్టాలి? బిని 4వ అంతస్తులోనా లేకపోతే 3వ అంతస్తులోనా లేకపోతే 2వ ఒకటోసారి చెక్ చేసుకుందాము. ఒకవేళ నేను 4వ అంతస్తులో బిని పెట్టినట్టయితే ఇతను హిస్టరీ బోధిస్తాడు, కానీ ఏ కారు ఉంటుంది? ఇతనికి మారుతి కారు ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఎవరైతే 4th ఫ్లోర్లో ఉన్నారో వాళ్ళకి మారుతి కారు ఉండదు అన్నారు. కాబట్టి నేను ఇక్కడ బిని ఇక్కడ ఫిల్ చేసే అవకాశం లేదు. అలానే 3rd ఫ్లోర్లో పెట్టచ్చు అంటే ఎందుకంటే ఆల్రెడీ అక్కడ వై అనేవారు ఉన్నారు కాబట్టి. తర్వాత బి,
బి అనేవారిని సెకండ్ ఫ్లోర్లో పెట్టచ్చా అంటే పెట్టచ్చు, కానీ ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఫిజిక్స్ టీచ్ చేస్తున్నారు, వాళ్ళకి ఆల్రెడీ ఇండియా కార్ అనేది ఉంది. అంటే ఇక్కడ మిగిలిన స్థలం వచ్చేసి ఓన్లీ ఇక్కడ నాకు ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఇక్కడ బి అనే అతను హిస్టరీ బోధిస్తాడు మరియు ఇతనికి ఉండే కారు ఏంటి అంటే మారుతి అని చెప్పచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనము ఇంకా ఇన్ఫర్మేషన్ వచ్చేసి XBY అనే ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఉంది. కానీ ఇక్కడ వై ఏం టీచ్ చేస్తారు అంటే వై ఇక్కడ ఆల్రెడీ జువాలజీ టీచ్ చేస్తారని ఉంది కాబట్టి సో వై థర్డ్ ఫ్లోర్లో ఉన్న వ్యక్తి వచ్చేసి మనకి ఇక్కడ జువాలజీ టీచ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఆల్రెడీ సెకండ్ ఫ్లోర్లో ఉన్న వ్యక్తి ఫిజిక్స్ టీచ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా మిగిలిన సబ్జెక్ట్ ఒక్కటే మనకు అది వచ్చేసి మనకి బాటనీ. ఈ బాటనీ ఎవరు చెప్తారు అంటే బాటనీ జెడ్ చెప్తారని ఇచ్చారు. సో ఇక్కడ జెడ్ ప్లేస్లో ఎవరిని పెట్టుకుంటామంటే మనం ఇక్కడ జెడ్ ప్లేస్లో బాటనీ అని ఇక్కడ మనం పెట్టుకుంటాం. సో ఈ విధంగా నాకు సబ్జెక్ట్ అన్ని ఫిల్ చేయడం వచ్చింది. అలానే ఇక్కడ వ్యక్తులు ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా ఫిల్ చేద్దాం. ఇక్కడ వ్యక్తులు వచ్చేసి XYZAB అని ఉంది కాబట్టి ఇక్కడ కూడా XYZB ఉంది, కానీ ఇక్కడ వచ్చేసి మనకి ఏ అనేవారు వస్తారు. ఇక్కడ ఫైనల్గా ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మారుతి కానీ ఫోర్డ్ కానీ ఉంటుంది అన్నాడు. ఆల్రెడీ ఇక్కడ మనకి మారుతి కార్ అయిపోయింది, అంటే మారుతి కార్ మనం ఇక్కడ నుంచి తీసేద్దాము. అంటే ఇక్కడ ఏ కార్ ఉండదంటే ఇక్కడ పైన వచ్చేసి ఫోర్త్ ప్లేస్లో ఫోర్డ్ అనే కార్ ఇక్కడ మనకు ఉండదు. అంటే ఫోర్డ్ అనే కార్ ఎక్కడ ఉంటుందంటే ఫస్ట్లో ఉంటుంది. సో ఫోర్డ్ అనే కార్ ఫస్ట్లో ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఫోర్డ్ అనే కార్ ఫోర్త్ ప్లేస్లో ఉండదు, ఫోర్త్ ఫ్లోర్లో ఉండదు కాబట్టి, ఫోర్త్ ఫ్లోర్లో ఉన్న అతనికి ఉండదు కాబట్టి మనం ఇతన్ని గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా మిగిలిన కార్ ఏంది అంటే ఇంకా మిగిలిన ఒకటే ఒక కార్ వచ్చేసి మనకి టొయోటో. సో టొయోటో ఉంటుందంటే టొయోటో వచ్చేసి పై ఫ్లోర్లో ఉంటుంది. సో ఈ విధంగా మనము ఇప్పుడు ఇచ్చిన పజిల్ని మనం ఇక్కడ కంప్లీట్ చేయడం జరిగింది. సో మొదటగా మనము ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అదంతా ఫిల్ చేయాలి. తర్వాత ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనం ఫిల్ చేయలేమో దాన్ని పక్కన రాసుకోవడం మంచిది. ఒకసారి దాన్ని పక్కన రాసుకున్న తర్వాత సో ఏ విధంగా ఫిల్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుందో ఆ విధంగా మనం స్టెప్ బై స్టెప్ చేసుకున్నప్పుడు మనకి ఆన్సర్ అనేది తప్పులు లేకుండా రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకి మనకు వచ్చిన ఇక్కడైతే ఏదైతే పజిల్ వచ్చిందో ఈ పజిల్ మీద మనం కొన్ని ప్రశ్నలు అనేది ఇక్కడ మనం సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మనము మొదటిగా ప్రశ్న చూద్దాం. ప్రశ్న ఏంటంటే ఫోర్డ్ కార్ ఎవరికి కలదు అన్నారు. సో మనకి ఇక్కడ వచ్చిన పైన ఒకసారి మనకు వచ్చిన ఆన్సర్ చూస్తే ఫోర్డ్ కార్ ఎవరికి ఉంది అంటే ఇక్కడ మనకి ఫోర్డ్ అనేది ఇక్కడ ఉంది, అతనికి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరంటే వ్యక్తి అనేది వచ్చేసి ఎక్స్ కాబట్టి ఫోర్డ్ కార్ ఎవరికి కలదు అంటే ఎక్స్ అని నేను ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్ చెప్పచ్చు. అదేవిధంగా మనకి 2 అంతస్తులో ఎవరు నివసించును అని ఉంది. ఇక్కడ చూస్తే మనకి 2 అంతస్తులు ఎవరున్నారంటే ఎవరైతే ఫిజిక్స్ టీచ్ చేస్తారో అతనికి ఏ కారు ఉందంటే ఇండికా కారు ఉంది. సో 2 అంతస్తులు ఎవరున్నారంటే 2 అంతస్తులో ఏ ఉన్నారు అని నాకు ఇక్కడ 3 ఆన్సర్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా ఇండికా కారు ఎవరికి కలదు అని ఉంది. సో ఇక్కడ ఇండికా కారు ఎవరికి ఉందంటే ఎవరైతే ఫిజిక్స్ టీచ్ చేస్తారో సెకండ్ ఫ్లోర్లో ఉంటారో ఏ అనే వ్యక్తికి నాకు ఇక్కడ ఇండికా కార్ అనేది ఉంది కాబట్టి ఏ అనే కారు వచ్చేసి ఇండికా అనే కారు వచ్చేసి ఏ అనే వ్యక్తికి సెకండ్ ఫ్లోర్లో ఉండడం అనేది జరిగింది. ఇక్కడ ప్రశ్నలు అయితే మనం సాల్వ్ చేయొచ్చు, కానీ ఈ విధంగా మనం పజిల్ ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనము రాసుకోవాలి. ఒకసారి ఇన్ఫర్మేషన్ రాసుకున్న తర్వాత మనం ఏదైతే మనం ఇన్ఫర్మేషన్ పూరించలేమో దాన్ని ఒకసారి పక్కన రాసుకోవడం మంచిది. ఒకసారి దాన్ని పక్కన రాసుకున్న తర్వాత ఒకసారి పజిల్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ని ఏ విధంగా సెట్ చేసుకోవచ్చో ఆ విధంగా మనం ఒకసారి చూసుకున్నట్టయితే మనకు ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు పజిల్స్లో మరో ప్రశ్న చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి మనకి రోహిత్, కునాల్, ఆసిఫ్ మరియు జాన్. సో ఇక్కడ మనకు వచ్చేసి 4 వ్యక్తులు ఉన్నారు. రోహిత్, కునాల్, ఆసిఫ్ మరియు జాన్లో హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్ చదువుతున్నారు. సో వారిలో 3 స్కూల్కి దూరంగా ఉండగా ఒకరు దగ్గరగా ఉంటారు. సో తర్వాత బి వచ్చేసి ఇద్దరు 4వ తరగతి 5వ తరగతి, అంటే ఇక్కడ 2 వ్యక్తులు 4వ తరగతి చదువుతున్నారు, ఒకరు మాత్రం 5వ తరగతి మరియు ఒకరు మాత్రం 6వ తరగతి చదువుతున్నారు. వారిలో ఒకరు అన్ని సబ్జెక్టులో నిష్ఠాతులు అనమాట. సో వీళ్ళకి అన్ని సబ్జెక్టులో బాగా పట్టుందని అర్థం. సో అదేవిధంగా వారిలో ఒకరికి మాత్రం అన్ని సబ్జెక్టులలో నిష్ఠాతులు, కానీ అక్కడ ఇలానే అందులో ఒకరు మాత్రము అన్ని సబ్జెక్టులో అదమ్ములు. అలానే గణితంలో మాత్రమే నిర్దాసులైన రోహిత్ స్కూల్కి దూరంగా ఉంటాడు. గణితంలో మాత్రమే అదమ్ముడైన కునాల్ స్కూల్కి దగ్గరగా నివసించుడు. సో పై ఇద్దరు కానీ ఆసిఫ్ కానీ 6వ తరగతి చదువుట లేదు. సో వచ్చేసి అన్ని సబ్జెక్టుల్లో నిష్ఠాతుడు 5వ తరగతి చదువుతారు అన్నది. సో అన్ని సబ్జెక్టులో నిష్ఠాతుడు వచ్చి మనకి ఇక్కడ 5వ తరగతి అన్నారు. సో పై ఇద్దరు కానీ ఆసిఫ్ కానీ 6వ తరగతిలో చదవరు. సో మనకి ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ని మనం ఒక టేబుల్ లాగా చేయడం చేద్దాం. సో మొదటిగా ఇక్కడ నేను వ్యక్తుల పేర్లు రాసుకుంటాను. సో ఇక్కడ వ్యక్తులు ఎవరంటే నాకు ఇక్కడ వచ్చేసి రోహిత్, మొదటిగా వ్యక్తి వచ్చేసి ఇక్కడ నాకు రోహిత్, తర్వాత వచ్చేసి కునాల్, తర్వాత వచ్చేసి మనకి ఆసిఫ్,
తర్వాత వచ్చేసి మనకి జాన్ అని 4 వ్యక్తులు ఉన్నారు. వీళ్ళు హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్ చదువుతున్నారు. సరే, ఇప్పుడు ఏకి వెళ్దాం. వారిలో ముగ్గురు స్కూల్కి దూరంగా ఉండగా ఒకరు దగ్గరగా ఉంటారు. సో ముగ్గురు స్కూల్కి దూరంగా అనే వర్డ్ ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ముగ్గురు వ్యక్తులు దూరంగా ఉన్నారు, ఒకరు మాత్రం దగ్గరగా నివసిస్తున్నారు అన్నారు. ఇప్పుడు బీకి వద్దాము. ఇద్దరు 4వ తరగతి, ఒకరు 5వ తరగతి, మరొకరు 6వ తరగతి. అంటే దీంట్లో ఎవరు ఏ తరగతి చదువుతున్నారో నాకు ఇంతవరకు ఇంకా ఏమీ తెలియదు. సో అది ఇన్ఫర్మేషన్ పక్కన పెడదాము. సో ఇద్దరు మాత్రం 4వ తరగతి. ఇన్ఫర్మేషన్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు. ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ తెలియదో అది మాత్రం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో లేకపోతే పక్కన మీరు ఇన్ఫర్మేషన్ ఇలా చదివినప్పుడు ఇక్కడ చూసుకుంటే దీంట్లో వచ్చేసి ముగ్గురు స్కూల్కి దూరంగా ఉంటారు అంటే లాంగ్ డిస్టెన్స్లో ఉంటారని రాసుకోవచ్చు. మరియు ఒకరు స్కూల్కి దగ్గరగా ఉంటారంటే షార్ట్ డిస్టెన్స్లో ఉంటారని కూడా రాసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ ఇంకేమన్నారంటే ఇద్దరు 4వ తరగతి అన్నారు. సో పైన మనం ఎలా రాసుకోవచ్చు అంటే 4th క్లాస్ ఇద్దరు అని రాసుకోవచ్చు. తర్వాత ఒకరు 5th క్లాసు మరియు ఒకరు 6th క్లాసు, ఒకరు వచ్చేసి 5th క్లాసు, ఇంకొకరు వచ్చేసి ఇక్కడ 6th క్లాసు అని ఇలా రాసుకున్నా పర్లేదు. లేకపోతే ఇక్కడ పక్కనే వారిలో ఒకరు అన్ని సబ్జెక్టులో నిష్ఠాతులు అంటే అన్ని సబ్జెక్టులలో అన్నారు. ఇక్కడ వారిలో ఒకరు అన్ని సబ్జెక్టులు అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వారిలో ఒకరు అన్ని సబ్జెక్టులో అదములు అన్నారు. సో ఇది కూడా మన విషయం గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత మన ఇన్ఫర్మేషన్ ఫిల్ చేద్దాం. గణితంలో మాత్రమే నిష్ఠాతులైన రోహిత్ స్కూల్కి దూరంగా ఉంటారన్నారు. సో రోహిత్కి ఏమొచ్చు అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఓన్లీ గణితంలో మాత్రమే అన్నారు. అంటే తను మ్యాథ్స్లో మాత్రమే మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ నిష్ఠాతులైన రోహిత్ అన్నది కాబట్టి రోహిత్ వచ్చేసి మ్యాథ్స్లో బాగా చేస్తారు అని అంటే స్టార్ మార్క్ పెట్టుకోండి. అంటే మ్యాథ్స్లో బాగా చేస్తారు అని అన్నారు. ఇతను స్కూల్కి ఎలా ఉంటాడంటే మనకి స్కూల్కి లాంగ్ డిస్టెన్స్లో ఉంటాడు అంటే దూరంగా ఉంటాడని రాసుకున్నాను. సో తర్వాత గణితంలో మాత్రమే అదముడైన కునాల్, ఇక్కడైతే కునాల్కి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో కానీ అతని గణితంలో మాత్రం అదముడు అని ఉంది. అంటే ఇతను మ్యాథ్స్లో వచ్చేసి మనకి నిష్ఠార్థుడు కాదు, ఇతనికి అదముడు కాబట్టి నేను ఇక్కడ ఆ అని రాస్తాను. సో ఆ అన్నప్పుడు మనకి అదముడు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. కానీ ఇతను మాత్రం స్కూల్కి ఎలా ఉంటాడంటే ఇక్కడ స్కూల్కి దగ్గరగా ఉంటాడంటే కాబట్టి నేను దగ్గర ఉంటాడు కాబట్టి షార్ట్ డిస్టెన్స్ అని రాస్తాను. సో ఇక్కడ పైన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ముగ్గురు లాంగ్లో ఉంటారు, ఒకరు షార్ట్లో ఉంటారు. అంటే నాకు ఆల్రెడీ షార్ట్లో ఉన్న వాళ్ళు వచ్చింది కాబట్టి మిగతా ఇద్దరు కూడా ఎలా ఉంటారంటే మిగతా ఇద్దరు కూడా లాంగ్ డిస్టెన్స్లో ఉంటారు అని నేను డైరెక్ట్గా రాసుకోవచ్చు. కానీ ఇంకో విషయం ఇక్కడ చూసినట్టయితే రోహిత్ మాత్రం మ్యాథ్స్లో నిష్ఠాతులు అంటే ఇస్తే వెరీ గుడ్ ఇన్ మ్యాథ్స్ అని అర్థమైంది. తర్వాత కునాల్ కూడా అర్థమైంది. అంటే ఇక్కడ నాకు ఇక్కడ ఇచ్చిన వ్యక్తుల్లో ఆసిఫ్ మరియు జాన్ ఒకరు మాత్రమే అన్ని సబ్జెక్టులలో నిష్ఠాతులు ఉంటారు, ఒకరు మాత్రం అన్ని సబ్జెక్టులో అద్దములు ఉంటారని నాకు ఇప్పటికీ అర్థమైంది అనమాట. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ పై ఇద్దరు కానీ ఆసిఫ్ కానీ 6వ తరగతి చదువుటలేదు అన్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. పై ఇద్దరు కానీ అంటే పైన ఎవరున్నారు ఇక్కడ ఇద్దరు అంటే రోహిత్ కానీ కునాల్ కానీ, అంటే రోహిత్ కానీ కునాల్ కానీ మరియు ఆసిఫ్ కానీ 6th క్లాస్ చదువుటలేదు అన్నారు. అంటే 6th క్లాస్ ఎవరు చదువుతున్నారంటే 6th క్లాస్ వచ్చేసి జాన్ చదువుతున్నాడు ఇండైరెక్ట్గా ఇచ్చారు. అంటే పై ఇద్దరు కానీ ఆసిఫ్ కానీ 6వ తరగతి చదువుటలేదు అంటే ఎవరు చదువుతున్నారంటే 6th క్లాస్ వచ్చేసి జాన్ చదువుతున్నాడని అర్థమైంది. అన్ని సబ్జెక్టులో నిష్ఠాతుడు 5వ తరగతి చదువుతున్నారు అన్నారు. సో ఇక్కడ మనకి ఇంకో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది ఏంటి అంటే అన్ని సబ్జెక్టులు ఎవరైతే నిష్ఠాతులు ఉంటారో అతను 5వ తరగతి చదువుతున్నాడు. సో అన్ని సబ్జెక్టులు ఎవరైతే నిష్ఠాతులు ఉంటాడో అతను 5వ తరగతి అన్నారు. ఇక్కడ చూస్తే రోహిత్ వచ్చేసి అన్ని సబ్జెక్టులో కాదు, ఓన్లీ మ్యాథ్స్లో మాత్రమే. కునాల్ వచ్చేసి మ్యాథ్స్లో వచ్చేసి అతను ఏమైందంటే అదములు అని అర్థమైంది. అంటే మిగిలిన వ్యక్తి ఎవరు అంటే ఆసిఫే. సో ఇప్పుడు ఆసిఫ్ ఏం చదువుతున్నాడంటే ఆసిఫ్ ఇప్పుడు నేను ఇక్కడ 5th క్లాస్ చదువుతున్నాడు అని చెప్పొచ్చు. సో ఇతను అప్పుడు ఆసిఫ్ ఏమవుతాడంటే ఇక్కడ చెప్పారు అన్ని సబ్జెక్టులో నిష్ఠాతుడు 5వ తరగతి అన్నాడు. సో ఇన్ ఆల్ సబ్జెక్ట్స్లో నిష్ఠాతుడు అని అర్థమవుతుంది. సో ఆల్ సబ్జెక్టులో ఇతను ఎవరంటే మనకి ఇక్కడ నిష్ఠాతుడు కాబట్టి నేను బ్రాకెట్లో నీ అని పెట్టుకోవడం జరుగుతుంది. కానీ రోహిత్ వచ్చేసి మ్యాథ్స్లో మాత్రమే నిష్ఠాతుడు కాబట్టి నేను అక్కడ నీ అని ఇక్కడ మనం పెట్టుకోవడం ఇక్కడ జరిగింది. సో ఇప్పుడు ఇంకా మిగిలిన ఇన్ఫర్మేషన్ ఫిల్ చేస్తే ఇక్కడ అన్నారు వారిలో ఒకరు అన్ని సబ్జెక్టులో అదములు అన్నారు. ఇప్పుడు అదములు ఎవరు అంటే నాకు డైరెక్ట్గా తెలిసిపోతుంది. జాన్ అనేవాడు అన్ని సబ్జెక్టులలో అంటే ఆల్ సబ్జెక్ట్స్, అన్ని సబ్జెక్టులో ఎవరు అంటే అన్ని సబ్జెక్టులో నేను ఇక్కడ అదముడు అని నేను ఇక్కడ చెప్పొచ్చు. సో ఈ విధంగా ఇప్పుడు నాకు అంత ఇన్ఫర్మేషన్ తెలిసింది. కానీ ఇక్కడ చూస్తే ఒక 4th క్లాస్లో ఇద్దరు ఉన్నారు, ఒకరు 5th క్లాస్ అన్నారు, ఒకరు 6th క్లాస్ అన్నారు. అంటే నాకు 5th క్లాస్లో ఒకరు వచ్చారు, 6th క్లాస్లో ఒకరు వచ్చారు. ఇంకా మిగిలింది ఎవరు అంటే ఇక్కడ 4th క్లాస్లో ఉన్నవారు. ఇక్కడ 4th క్లాస్ ఎవరంటే రోహిత్ వచ్చేసి 4th క్లాసు, అలానే కునాల్ కూడా వచ్చేసి మన ఇక్కడ 4th క్లాస్ అని ఇక్కడ రావడం జరిగింది. సో ఈ విధంగా మనము ఈ పజిల్ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ ఏదైతే ఇక్కడ పక్కన రాసుకున్నామో ఆ ఇన్ఫర్మేషన్ని నాకు తర్వాత మొత్తం పూర్తిగా ఫిల్ చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా నాకు ఆన్సర్స్ అన్నీ రావడం జరిగింది. సో ఇప్పుడు వీటి మీద మనము కొన్ని ప్రశ్నలు చూద్దాము. ఇప్పుడు మొదటి ప్రశ్న, అన్ని సబ్జెక్టులో నిష్ఠాతుడు ఎవరు అన్నారు.
సో పైన ఇక్కడ నేను టేబుల్ చూసుకుంటే అన్ని సబ్జెక్టుల్లో నిష్ఠాతుడు ఎవరు అన్నారు. సో అన్ని సబ్జెక్టులో నిష్ఠాతులు వచ్చేది ఎవరు? ఆసిఫ్, ఎవరైతే 5th క్లాస్ చదువుతున్నారో. కాబట్టి నాకు ఆన్సర్ ఏమొస్తుందంటే నాకు ఆసిఫ్ అని వస్తుంది. ఆసిఫ్ వచ్చేసి మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్లో ఉన్నాడు. అదేవిధంగా అన్ని సబ్జెక్టులో అదముడు ఎవరు అన్నారు. సో ఇక్కడ అన్ని సబ్జెక్టులో అదముడు ఎవరంటే ఆల్ సబ్జెక్ట్స్, అన్ని సబ్జెక్టులలో అదముడు ఎవరనగా ఇక్కడ జాన్ అని వచ్చింది కాబట్టి ఆన్సర్ వచ్చేసి జాన్ అని వస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ జాన్ అని చెప్పవచ్చు. అదేవిధంగా హిందీలో నిష్ఠాతులైన బాలులు ఎవరు అన్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటే హిందీలో నిష్ఠాతులైన బాలులు ఎవరు అన్నారు. ఇప్పుడు మరో ప్రశ్న చూద్దాం. దీంట్లో వచ్చేసి హిందీలో నిష్ఠాతులైన బాలులు ఎవరు అన్నారు. ఇక్కడ ఏమడుతున్నారు అంటే ఇక్కడ హిందీ అడుగుతున్నారు, కానీ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఎక్కువగా మనకి మ్యాథ్స్ మరియు అన్ని సబ్జెక్టులు మాత్రమే ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ మనం అన్ని సబ్జెక్టులో నిష్ఠాతులు ఎవరు అని అంటే ఇక్కడ అన్ని సబ్జెక్టులో నిష్ఠాతులు వచ్చేసి మనకు ఆసిఫ్ అని మనకి ఆన్సర్ ఆల్రెడీ రావడం జరిగింది. కాబట్టి ఆసిఫ్ ఎలాగూ ఉంటాడు, కానీ ఇక్కడ మిగతా వ్యక్తి ఎవరో చూసుకోవాలి. ఇప్పుడు చూస్తే రోహిత్ మ్యాథ్స్లో మాత్రమే అన్నారు. సో అప్పుడు నేను రోహిత్ తీసుకునే అవకాశం లేదు. తర్వాత వస్తే కునాల్ ఉన్నారు. కునాల్లో మ్యాథ్స్లో మాత్రమే అదములు ఉన్నారు కాబట్టి ఇతనికి వేరే సబ్జెక్ట్స్ బాగా వచ్చు. సో ఆ వేరే సబ్జెక్ట్స్ ఏమంటే మనకి ఇక్కడ హిందీ కూడా అయి ఉండొచ్చు, కాబట్టి హిందీ కూడా అయి ఉండొచ్చు. అందుకని ఆన్సర్ వచ్చేసి కునాల్ మరియు ఆసిఫ్ అని ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ కునాల్ మరియు ఆసిఫ్ అని ఇక్కడ నేను ఇక్కడ చెప్పొచ్చు. అదేవిధంగా మ్యాథ్స్లో నిష్ఠాతులైన బాలులు ఎవరు అన్నారు. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఆన్సర్ చూసుకుంటే ఆల్రెడీ మనకి ఇక్కడ రోహిత్ అనే అతను మ్యాథ్స్లో నిష్ఠాతులు అని మనకు తెలుసు, అది డైరెక్ట్గా మనకు క్వశ్చన్లో ఇచ్చారు. అదేవిధంగా మనకు అన్ని సబ్జెక్టులలో నిష్ఠాతులు ఎవరు అంటే అన్ని సబ్జెక్టులో నిష్ఠాతులు వచ్చేసి ఇక్కడ ఆసిఫ్. కాబట్టి మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే ఆసిఫ్ మరియు రోహిత్ వీళ్ళు మాత్రం మ్యాథ్స్లో నిష్ఠాతులు అని అర్థమవుతుంది. కాబట్టి సో మ్యాథ్స్లో నిష్ఠాతులైన బాలులు ఎవరు అంటే రోహిత్ మరియు ఆసిఫ్. కాబట్టి ఆన్సర్ అనేది నాకు ఇక్కడ ఆప్షన్ 1 అనేది నాకు ఇక్కడ రావడం జరిగింది. మరో ప్రశ్న, ఒక కళాశాలలో 4 లెక్చరర్స్ ఒక్కొక్కరికి 2 చొప్పున సబ్జెక్టులు బోధిస్తారు. వారు రాఘవ, శంకర్, వ్యాస్ మరియు షరత్లు. సబ్జెక్టులు వచ్చేసి ఇక్కడ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఒక సబ్జెక్ట్ ఇద్దరి చేత బోధించబడుతున్నాడు. సో ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఇద్దరి చేత బోధించబడడం, ఇంకొకటి వచ్చేసి ఒక్కొక్కటి 2 చొప్పున సబ్జెక్టులు బోధిస్తారు అన్నారు. సో ఒక్కొక్క సబ్జెక్ట్ వచ్చేసి ఇద్దరు చెప్తారు, అదేవిధంగా ఒక్కొక్క సబ్జెక్ట్ వచ్చేసి ఇద్దరి చేత బోధించబడుతుంది అన్నారు. సో శంకర్ స్టాటిస్టిక్స్ బోధించడు కానీ కెమిస్ట్రీ బోధిస్తాడు. శంకర్ మరియు షరత్లు మ్యాథ్స్ బోధించును. రాఘవ మరియు వ్యాసులు ఫిజిక్స్ బోధించును. వ్యాస్ స్టాటిస్టిక్స్ బోధించడు అని ఉంది. సో ఇక్కడ మనం ఏంటంటే ఇలాంటి ప్రశ్న చూసినప్పుడు మనం దీన్ని ఒక పజిల్ కాబట్టి మనం దీన్ని ఒక బొమ్మ అంటే ఒక స్క్వేర్ షేప్లో వేసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ ఎవరెవరు వ్యక్తులు ఉన్నారు అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ వ్యక్తులు వచ్చేసి రాఘవ, శంకర్, వ్యాస్ మరియు శరత్ అన్నారు. సో మొదటిగా మనం ఇక్కడ రాఘవ అని రాసుకుందాము. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ రాఘవ ఉన్నారు. అదేవిధంగా మనకి ఇక్కడ ఎవరు చూస్తే ఇక్కడ మనకి ఒకసారి మనకి ఇంకా శంకర్ ఉన్నారు. సో శంకర్ ఉన్నారు. సో అదేవిధంగా మనకి ఇక్కడ వ్యాస్ ఉన్నారు. అదేవిధంగా చూస్తే మనకి ఇక్కడ శరత్ కూడా ఉన్నారు. సో శరత్ అని ఉన్నారు కాబట్టి మనం ఇలా ముందు రాసేసుకుందాం. ఆ తర్వాత వీళ్ళు మనకి సబ్జెక్ట్స్ చెప్తారు. ఏమేమి సబ్జెక్ట్స్ అంటే ఇక్కడ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నారు. సో మనం పైన కూడా మనం సబ్జెక్ట్ రాసుకుందాం. అది వచ్చేసి మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీని. సో ఇలా రాసుకున్న వెంబడే మనం ఒక టేబుల్ అనేది ఇక్కడ రాసుకోవడం జరుగుతుంది. సో మనం దీన్ని వెంటనే ఒక టేబుల్ లాగా రాసుకుందాము. ఒకసారి టేబుల్ రాసిన తర్వాత మళ్ళీ మనం దీన్ని ఇక్కడ ఫిల్ చేయడానికి మనం ఇక్కడ ట్రై చేద్దాం. ఇలా టేబుల్ అనేది రాసుకోవాలి. సో అదేవిధంగా మనం ఇక్కడ ఎవరికి ఎవరుందో ఇండివిజువల్ కూడా మనం ఒక లైన్ గీసుకోవడం మంచిది. ఇలా లైన్ గీసుకోండి. తర్వాత ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని టిక్ పెట్టుకుందాము, ఏదైతే లేదు అని ఉందో దాన్ని ఇక్కడ మనం క్రాస్ అని పెట్టుకుందాం. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ టిక్ పెట్టుకుందాము, లేని ఇన్ఫర్మేషన్ రాంగ్ అని పెట్టుకుందాము. ఇక్కడ ఏంటంటే శంకర్ స్టాటిస్టిక్స్ బోధించడు అని ఉంది. సో శంకర్ స్టాటిస్టిక్స్ బోధించడు అంటే శంకర్ దగ్గర స్టాటిస్టిక్స్ ఉంది. సో బోధించడు అనే ఇక్కడ మనం రాంగ్ మార్క్ పెట్టుకోవాలి. కానీ కెమిస్ట్రీ బోధిస్తాడు అని ఉంది కాబట్టి సో కెమిస్ట్రీ బోధిస్తారు కాబట్టి ఇక్కడ కెమిస్ట్రీ దగ్గర టిక్ అని పెట్టుకోవాలి. సో ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడైనా బోధించడు, బోధిస్తారు, లేకపోతే ఉంటుంది, లేదు, పోయాడు, పోలేదు, ఓకే అంటే ఇప్పుడు అమెరికా పోయారు, పోలేదు, లేదా స్విట్జర్లాండ్ పోయారు, పోలేదు. సో ఎప్పుడైనా మనకు పోయారు, లేదు, ఉంది అన్నప్పుడు మనం వెంటనే మనం ఇలా పజిల్ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఇలాంటి బాక్స్ వేసుకోవడం చాలా మంచిది. మనకి ఆన్సర్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ లైన్ చూద్దాం. శంకర్ మరియు షరత్లు మ్యాథ్స్ బోధించును అన్నారు. సో శంకర్ ఏం చెప్తారు అంటే మ్యాథ్స్ చెప్తారు. అదేవిధంగా శరత్ ఏం చెప్తారంటే షరత్ కూడా ఇక్కడ మ్యాథ్స్ అనేది ఇక్కడ మనకి బోధించడం జరిగింది. అంటే మనకి టిక్ టిక్ పెట్టుకోవడం జరిగింది.
ఆల్రెడీ మనం చెప్పాం ఏంటంటే ఒక్కొక్క సబ్జెక్ట్ ఇద్దరి చేత బోధించబడును అన్నారు. ఆల్రెడీ ఇక్కడ మ్యాథ్స్ అనేది ఇద్దరి చేత బోధించబడింది, అది వచ్చేసి శంకర్ మరియు శరత్. కావున రాఘవ్ అనే వ్యాస్ అనేది కూడా మనకి ఇక్కడ తప్పు అయిపోతుంది కాబట్టి ఇక మనకి ఇలా రాంగ్ అని మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. అదేవిధంగా రాఘవ మరియు వ్యాసులు ఫిజిక్స్ బోధించును అన్నారు. సో ఇక్కడ రాఘవ మరియు వ్యాసులు ఫిజిక్స్ చెప్తారు. సో రాఘవ ఏం చెప్తారంటే ఫిజిక్స్ చెప్తారు, మరియు వ్యాస్ ఏం చెప్తారంటే వ్యాసులు ఇక్కడ ఫిజిక్స్ చెప్తారు. సో ఇక్కడ ఫిజిక్స్ కూడా ఇద్దరి చేత ఆల్రెడీ బోధింపబడింది కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ క్రాస్ అని పెట్టుకుందాము. సో ఇప్పుడు ఇలా చూసినట్టయితే మనకి ఇక్కడ ఇప్పుడు మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఇక్కడ. అంటే ఇక్కడ ఈ సబ్జెక్ట్ ఇద్దరు చెప్తున్నారు. ఇక్కడ శంకర్ చూస్తే శంకర్ ఆల్రెడీ 2 వచ్చేసాయి. సో ఇంక ఇక్కడ ఉన్న ఎవరైనా 2 కరెక్ట్ ఉన్నాయంటే ఎవరికి కూడా 2 కరెక్ట్ లేవు. అంటే ఇక్కడ రాఘవ్ వచ్చేసి స్టాటిక్స్ అయినా చెప్పొచ్చు, లేదా కెమిస్ట్రీ అయినా చెప్పొచ్చు. అదేవిధంగా వ్యాస్ వచ్చేసి స్టాటిక్స్ చెప్పొచ్చు, లేదా కెమిస్ట్రీ అని చెప్పొచ్చు. అదేవిధంగా శంకర్ వచ్చేసి స్టాటిక్స్ అని చెప్పొచ్చు, లేదా మనకి ఇక్కడ కెమిస్ట్రీ అయినా చెప్పొచ్చు. సో కానీ ఇక్కడ ఏమనంటే వ్యాస్ స్టాటిస్టిక్స్ బోధించడు అని ఉంది ఇక్కడ. సో వ్యాస్ స్టాటిస్టిక్స్ బోధించడు అంటే మనం ఇక్కడ ఇది రాంగ్ అని పెడతాము. ఆబ్వియస్గా అప్పుడు వ్యాస్ ఏం టీచ్ చేస్తున్నట్టు అంటే ఇక్కడ కెమిస్ట్రీ టీచ్ చేస్తున్నట్టు. సో ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఇద్దరి చేతనే బోధించబడుతుంది కాబట్టి అప్పుడు మనము కెమిస్ట్రీని కూడా ఇక్కడ రాంగ్ అని పెట్టుకోవచ్చు. అంటే మిగతావి రైట్ ఏమవుతాయంటే ఇక్కడ స్టాటిస్టిక్స్ పైన ఒకటి రైట్ అవుతుంది, మనకి ఇక్కడ కింద కూడా ఒకటి రైట్ అవుతుంది. సో ఈ విధంగా మనం చేసినట్టయితే పరీక్షలో కూడా మనకి చాలా ఈజీగా ఆన్సర్ అనేది రావడం జరిగింది. సో ఒకసారి ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే ఇక్కడ ఏముందంటే ఇక్కడ మ్యాథ్స్ వచ్చేసి ఇద్దరు టీచ్ చేస్తారు, అది శంకర్ మరియు శరత్. అదేవిధంగా శంకర్ ఏమేమి టీచ్ చేస్తారు, లేకపోతే రాఘవ్ ఏమేమి టీచ్ చేస్తారంటే రాఘవ్ వచ్చేసి స్టాటిక్స్ మరియు ఫిజిక్స్ టీచ్ చేస్తారు. అదేవిధంగా శంకర్ ఏమేమి టీచ్ చేస్తారంటే మ్యాథ్స్ మరియు కెమిస్ట్రీ టీచ్ చేస్తారు. అదేవిధంగా వ్యాస్ ఏం చేస్తారంటే ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ టీచ్ చేస్తారు. అదేవిధంగా శరత్ వచ్చేసి మనకు మ్యాథ్స్ మరియు స్టాటిస్టిక్స్ టీచ్ చేస్తారు. అదేవిధంగా మ్యాథ్స్ వచ్చేసి మనకి శంకర్ మరియు శరత్, అలానే స్టాటిస్టిక్స్ వచ్చేసి మనకి రాఘవ మరియు శరత్, అలానే ఫిజిక్స్ వచ్చేసి మనకి రాఘవ మరియు వ్యాస్ వచ్చింది. అదేవిధంగా మనకి కెమిస్ట్రీ వచ్చేసి శంకర్ మరియు వ్యాస్ అని వచ్చింది. సో ఇప్పుడు మనకి ఈ విధంగా మనం ఒక టేబుల్ ఫార్మాట్లో వేసుకొని మనం ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనం కొన్ని ప్రశ్నలు వీటి మీద మనం ఇక్కడ సాల్వ్ చేద్దాం. రాఘవ ఏమి బోధిస్తాడు అని ఉంది. ఇక్కడ చూస్తే రాఘవ ఏం బోధిస్తాను అడిగారు. సో ఇక్కడ రాఘవ వచ్చేసి ఏమేమి బోధిస్తారంటే మనం ఇక్కడ స్టాటిస్టిక్స్ మరియు ఫిజిక్స్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనకి ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే స్టాటిస్టిక్స్ మరియు ఫిజిక్స్ అని ఆప్షన్ 1 అనేది ఇక్కడ మనకి కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా గణితం ఎవరి చేత బోధించబడలేదు అన్నారు. సో ఇక్కడ మనకి బడలేదు అంటున్నారు కాబట్టి ఇక్కడ మనము ఎవరన్నా బడలేదు అంటే ఇప్పుడు రాఘవ్ మరియు వ్యాస్. సో రాఘవ్ మరియు వ్యాస్ ద్వారా మనకి గణితం అనేది బోధించబడలేదు. ఎందుకంటే ఇక్కడ గణితం ఎవరు చెప్తున్నారు అంటే మనకి శంకర్ మరియు శరత్ చెప్తున్నారు కాబట్టి రాఘవ్ మరియు వ్యాస్ చేత గణితం బోధించబడలేదు. అదేవిధంగా మరో ప్రశ్న చూద్దాం. స్టాటిస్టిక్స్ ఎవరు బోధించును అని ఉంది. సో స్టాటిస్టిక్స్ ఎవరు చెప్తారు అంటే పైన వచ్చిన టేబుల్కి వెళ్దాము. సో స్టాటిస్టిక్స్ ఎవరు చెప్తారు అంటే ఇక్కడ స్టాటిక్స్ వచ్చేసి మనకి ఇక్కడ రాఘవ్ మరియు శరత్ చెప్తారు అని వచ్చింది కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి రాఘవ్ మరియు శరత్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఎవరంటే రాఘవ్ మరియు శరత్ అని మనకి 4వ ఆప్షన్ డైరెక్ట్గా ఆన్సర్ అవ్వడం అనేది జరిగింది. సో ఈ విధంగా అభ్యర్థి అంటే పజిల్ ఎలాంటి పజిల్ ఉంది, ఫ్లోర్ బేస్డ్ పజిల్ ఇచ్చినప్పుడు మనం 1 2 3 4 అని వేసుకున్నాము. అలా కాకుండా మనకి మ్యాథ్స్ టీచ్ చేస్తారు, టీచ్ చేయరు అని మనకి ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మనకు ఒక బాక్స్ వేసుకోవడం జరిగింది. అలానే ఇంకో ప్రశ్నలో మోర్ దాన్ 1 అంటే కొంత 10th క్లాస్లో చదువుతారు, లేదా ఒక అభ్యర్థికి మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్ బాగా వచ్చు, దగ్గర ఉంటారు, దూరంగా ఉంటారు అని ఇచ్చినప్పుడు మనం ఒక టేబుల్ ఫార్మాట్లో వేసుకుంటే అంటే మనకి ప్రతి ప్రశ్న చూసినప్పుడు మనం ఇక్కడ టేబుల్ ఫార్మాట్లో వేసుకుంటే మనకు ఆన్సర్ అనేది చాలా సులువుగా ఉంటుంది. అదేవిధంగా సీటింగ్ అరేంజ్మెంట్ ఇచ్చినప్పుడు మొదటిగా మనం కొన్ని ప్రశ్నలు చూసాం సీటింగ్ అరేంజ్మెంట్లో. సో సీటింగ్ అరేంజ్మెంట్ చూసినప్పుడు ఇక్కడ ఏమైందంటే సో ఇక్కడ మనకి ఇది కూడా పజిల్ బేస్డ్ క్వశ్చన్. సో ఇది కూడా మనం చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే ఇది కూడా మనకి పజిల్ బేస్డ్ క్వశ్చన్. ఇక్కడ కూడా చూస్తే మనం ఏం చేస్తామంటే ఫ్లోర్ బేస్డ్ క్వశ్చన్ ఇది. సో 4 బేస్డ్ క్వశ్చన్ కూడా మనకి ఫ్లోర్స్ అనేది వేసుకోవడం జరిగింది. ఒకవేళ అభ్యర్థికి ఏదైనా కన్ఫ్యూజ్ ఉంటే, ఏదైనా అంబిగ్విటీ ఉంటే వెంటనే ఇలా ఒక లైన్ గీసేసి పక్కన కూడా గ్రౌండ్ 1 2 3 4 అని వేసుకొని కూడా పక్కన కూడా పాసిబిలిటీస్ రాసుకుంటే మనకి ఆన్సర్ అనేది చాలా ఈజీగా వస్తుంది. అదేవిధంగా మనం ఇక్కడ కూడా ఒక పజిల్ చేసాము. సో ఇక్కడ మనం ఒక సీటింగ్ అరేంజ్మెంట్ చేసాము. ఇక్కడ అరేంజ్మెంట్ ఎలా ఉందంటే మనం ఇలా సర్కిల్లో తీసుకునే బదులు ఇక్కడ ఏం తీసుకున్నా అంటే మనం ఇక్కడ స్ట్రైట్గా లీనియర్గా తీసుకున్నాను. ఇక్కడ ఎందుకు తీసుకున్నాను అంటే నేను ఇక్కడ కట్ చేశాను. ఇక్కడ కట్ చేస్తే మనకి స్ట్రైట్గా అయిపోయింది. ఒకసారి స్ట్రైట్గా అయిపోయినప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ఎవరు ఎక్కడ ఉంటారో అక్కడ మన ప్లేసెస్ మనకి ఆన్సర్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ ప్లేసెస్ ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి మనకి ఆన్సర్ వచ్చిన తర్వాత అందరిని ఇలా క్లోజ్ చేస్తే అందరి లోపలికి ఫేస్ చేస్తున్నట్టు, అంటే అందరూ కేంద్రం చుట్టూ వైపు చూస్తున్నట్టు. అలా అని ఇలా బయటకు అన్నామనుకోండి అందరం కేంద్రానికి బయట వైపు చూస్తున్నట్టు అని ఆన్సర్ వస్తుంది. కాబట్టి సో ఎగ్జామ్లో ఈ విధంగా మనం ఇలాంటి కొన్ని చిన్న ట్రిక్స్ యూజ్ చేసినట్టయితే మనకి టైం వేస్ట్ కాకుండా ఆన్సర్ అనేది ఫాస్ట్ రావడం అనేది మనకి ఇక్కడ
జరుగుతుంది. సో అది మనకి ఇప్పుడు ఆ బల్లైనా సరే, ఇప్పుడు మనకి వృత్తాకార బల్లైనా కూడా సరే, మనం ఇక్కడ బల్లను తీసుకునే బదులు డైరెక్ట్గా మనం దీన్ని కూడా ఎక్కడో దగ్గర బ్రేక్ చేసి ఇక్కడ బ్రేక్ చేసామనుకోండి, ఇది కూడా మనకి ఇలా స్ట్రైట్గా మారుతుంది. సో మనం దీన్ని కూడా ఆ విధంగానే చేయొచ్చు. సో బల్లకి లోపలికి ఎవరు చూస్తున్నారు, బల్లకి వెలుకలు ఎవరు చూస్తున్నారు, బయటికి ఎవరు చూస్తున్నారు, అలాంటివి కూడా మనం ఇక్కడ సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ మనం చేసిన ప్రశ్నలో ఏంటంటే అతను ఏదో డైరెక్ట్గా అడిగారో మనం దాన్ని కొంచెం మాడిఫై చేసుకొని మనకు తగ్గట్టు మనకి ఎక్కువ పాసిబిలిటీస్ వచ్చినా కూడా, అంటే ప్రశ్న క్లిష్టంగా వచ్చినా కూడా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో, సులభంగా ఎలా సాల్వ్ చేసుకోవాలో దానికి తగ్గట్టు మనం ప్రశ్నను మనకు తగ్గట్టు మాడిఫై చేసుకోవడం అనేది జరిగింది. సో ఆ విధంగా అభ్యర్థి కొన్ని క్వశ్చన్లు ప్రాక్టీస్ చేసినట్టయితే, సో ఎలాంటి ప్రశ్నలకు ఎలాంటి బొమ్మలు వేసుకోవాలి, సో ఎలా సాల్వ్ చేయాలి, అప్రోచ్ ఎలా ఉండాలి అనేది ఇంకొకసారి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒకసారి ప్రాక్టీస్ చేసినట్టయితే అభ్యర్థి తక్కువ టైంలో ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది.